ఉన్నటువంటి పెద్దలు, మా యొక్క ప్రియతమ నాయకులు, జనసేన పార్టీ ఇన్ఛార్జు అయినటువంటి శ్రీ గడ్డం బుజ్జి గారికి, మరి ఇతర పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా 134వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అయితే నీటికి దూరం, మాటకు దూరం అయినటువంటి వర్గాల కోసం ఒకవైపు స్వాతంత్ర పోరాటం చేస్తూనే బ్రిటిష్ వాళ్ళ మీద, మరోవైపు అంతర్గతంగా ఉన్నటువంటి ఈ యొక్క అన్టచబిలిటీ మరియు బాధిత వర్గాల కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అటువంటి వ్యక్తి ఈ నేలపై చాలా దూరంగా, చదువుకి చాలా దూరంగా, ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి వర్గాల నుంచి వచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద స్వాతంత్రం అంటే సంపాదించాం. స్వాతంత్రం అనేది ఒక ఆకారం, కానీ దానికి ప్రాణం రాజ్యాంగం. సో అటువంటి రాజ్యాంగాన్ని లిఖించినటువంటి అంబేద్కర్ గారి 134వ జయంతికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు బుజ్జి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుండేటటువంటి మా బుజ్జి గారు చెప్తున్నారు. ఇక్కడ ఈ స్టేజ్ అయితేనేమి, వెనుకున్నటువంటి ఆ యొక్క మహనీయుడి విగ్రహం అయితేనేమి, ఇట్లాంటి మరెన్నో విగ్రహాలు కానీ, మరియు దళితులకు కానీ, లేక విభిన్న వర్గాలైనటువంటి ఈ యొక్క వెనుకబడి వర్గాలకి సహాయం చేయడానికి ముందుండేటటువంటి బుజ్జి గారు మరియు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుండి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరియు 134వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతికి మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన బాలనాయుడు గారికి మా అంబేద్కర్ యువజన సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే